అక్కడ ఆ ఏరియాలో సైజు ఎకరము, మీకున్నది ఎకరమే. దాన్ని ఒక నలుగురికి బాగా పంపకాలు చేయాలి అని నలుగురు పంచితే 10 గుంటల చొప్పున వస్తుంది. అట్లా పంచడానికి వీల్లేదు. అప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే అందులో ఎవరో అంటే కనీస సైజు ఎంత ఉందో అంత ముక్కలే చేయాలి. ఈ కేసులో ఒక్కటే చేయాల్సి వస్తుంది, ఒక్కరికే పంచాలి. అంటే మిగతా ముగ్గురికి భూమి రాదు. ఈ ఒక వ్యక్తే ఆ భూమి తీసుకోవాలి. మిగతా ముగ్గురు వ్యక్తులకి వాళ్ళకు వచ్చే వాటా మేరకు ఈ వారసుడు ఎవరికైతే భూమి వస్తుందో ఆయన లేదా ఆమె డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎవరికి భూమి రావాలి, ఎవరికి రాకూడదు అనేది ఈ చట్టంలో నియమం ఏంటంటే టాస్ వేసి లాటరీ తీసి అందులో ఎవరికి వస్తే ఆ వ్యక్తి భూమి తీసుకుంటాడు. భూమి రాని మిగతా వారసులు ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అట్లా ఈ భూమి వచ్చిన వ్యక్తి కనుక భూమి తీసుకోవడానికి ఇష్టపడకపోతే ఇంకొక వ్యక్తికి అవకాశం ఇస్తారు. అట్లా నలుగురిలో ఎవరు కూడా మొత్తం భూమిని తీసుకొని ఇతరులకి డబ్బులు చెల్లించడానికి ఇష్టపడకపోయినట్లయితే ఆ భూమి ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ ప్రభుత్వం భూసేకరణ చట్టంలో ఉన్న నియమాల ప్రకారం ధర నిర్ణయించి వారసులకు చెల్లింపు